మాజీ సైనిక ఉద్యోగుల అసోసియేషన్ ఆధ్వర్యంలో కార్గిల్ విజయ్ దివాస్ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో మాజీ సైనిక ఉద్యోగులతో పాటు రోటరీ క్లబ్, రెడ్ క్రాస్ సభ్యులు కూడా పాల్గొనడం జరిగింది. అనంతరం కార్గిల్ యుద్ధంలో జరిగిన సంఘటనను గుర్తు చేసుకున్నారు. కార్గిల్ యుద్ధ సమయంలో తమ సైనికుల పోరాడిన తీరును గుర్తు చేసుకోవడం జరిగింది. అమరులైన వారికి ఈ సందర్భంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో పలువురు పాల్గొనడం జరిగింది. ఈ రోజుకి కార్గిల్ యుద్ధం జరిగి 25 సంవత్సరాలు కంప్లీట్ అయిన సందర్భంగా మన కావలి ఎక్స్ సర్వీస్మెన్ అసోసియేషన్ తరఫున మేము ఒక ర్యాలీని మేము కండక్ట్ చేశాము. 9 మే 1999న ఈ కార్గిల్ యుద్ధం అనేది ద్రాస్ సెక్టర్లో మొదలైంది. పాకిస్తాన్ ఉగ్రవాదులు మన భూమిలోకి ప్రవేశించి ద్రాస్ సెక్టర్లో కార్గిల్ అనే ప్రాంతంలో మన ఒక హిల్ ఏరియాని వాళ్ళు ఆక్యుపై చేయడం జరిగింది. తర్వాత 9 మే 1999 నుంచి 26/1999 వరకు 83 రోజులు మన జవాన్లు ప్రాణాలను లెక్క పెట్టకుండా అక్కడ వాళ్ళతోటి పాకిస్తాన్ ఉగ్రవాదులతోటి పోరాడి 26 జూలై మధ్యాహ్నం 3 గంటలకల్లా మనము అక్కడ మన జాతీయ జెండాని ఆ కార్గిల్ కొండ మీద మనం పాతాం. ఆ సందర్భం నుండి దీన్ని ఓపి విజయ్ అనే ఒక పేరు కూడా దీనికి ఇచ్చారు. ఈ కార్గిల్ యుద్ధంలో 587 మంది వీరమరణం పొందారు. వాళ్ళు అనేక రకాల ఎయిర్ ఫోర్స్, ఆర్మీ జవాన్లు, దీంట్లో రకరకాల రెజిమెంట్లకు సంబంధించిన వ్యక్తులు 587 మంది తమ ప్రాణాలను కోల్పోయారు. కాబట్టి వాళ్ళని స్మరించుకుంటూ ఈరోజు మనం ఇక్కడ ఒక చిన్న ర్యాలీని మనం కండక్ట్ చేశాము. ఇవాళ కావలిపట్నంలో మాజీ సైనికులతో కలిసి కావలి రోటరీ క్లబ్ మరియు రెడ్ క్రాస్ సంస్థ, కావలిపట్టణ ప్రజానీకం కార్గిల్ విజయవస్ నిర్వహించింది. ఈరోజు ఈ సందర్భాన్ని పురస్కరించుకొని భారతదేశ సార్వభౌమాధికారాన్ని, దాని సమగ్రతను కాపాడడానికి ప్రతి పౌరులు ముందుండాలని చెప్పి కోరుకుంటూ, మన కార్గిల్ వీరుల యొక్క విజయాన్ని గుర్తు చేసుకుంటూ, ఆనాడు మన ప్రజలు, మన సైనికులు ఎట్లయితే భారతదేశ శక్తి సామర్థ్యాన్ని, సైనిక సామర్థ్యాన్ని తెలియజేసి ప్రపంచ దేశాల్లో గట్టిగా మన భారతదేశం యొక్క సైనిక శక్తి గొప్పతనాన్ని చాటి చెప్పారు. అలాగే ఏ సందర్భంలో అయినా మనకు ఏమన్నా మన దేశానికి ఇబ్బంది కలిగిస్తే శత్రు దేశాలు, ఏ పాకిస్తాన్ అయినా, చైనా అయినా, ఇంకోటైనా, మనం అందరం కలిసి సైనికులకు సంఘీభావం తెలిపి మనం అందరం ఆ పోరాటాల్లో పాల్గొని ప్రజల్ని సన్ముఖులు చేసి ఈ దేశ సార్వభౌమత్వాన్ని కాపాడుకోవాలని చెప్పి తెలియజేస్తూ, కార్గిల్ యుద్ధంలో నిజమైన విజయాన్ని మనం సాధించాము. కార్గిల్ ఇందాక మన సార్ చెప్పినట్టుగా మనం ఆ 80 రోజుల యుద్ధంలో మనం 587 మంది తమ ప్రాణాలని కోల్పోయి దాన్ని మనం ఆ యుద్ధాన్ని మనం జయించాం. ముఖ్యంగా కార్గిల్ ఎట్టుంటుందంటే మన వైపు అది 90 డిగ్రీస్ ఉంటుంది, వాళ్ళకి ఏటవాలుగా ఉంటుంది. ఉగ్రవాదుల పేరుతోటి పాకిస్తాన్ తన సైనికుల్ని అక్కడ పంపించి ఆక్రమించింది. దాన్ని మనం ఎక్కడ అంతర్జాతీయ యుద్ధ నియమాలకు అనుగుణంగా మనం అక్కడి నుంచి కేవలం మన ఆర్మీ వాళ్ళు అక్కడ పోరాటం చేసి, అంటే మన కదలికలు వాళ్ళకి కనిపిస్తాయి, వాళ్ళ కదలికలు మనకు కనిపించవు. కానీ వీళ్ళు సాహసంతో మనోళ్ళు అక్కడ పోయేసి మన సైనికులు దాన్ని విముక్తి చేసి జనవరి 26వ తారీఖున దాస్ సెక్టార్లోని కార్గిల్ హిల్స్లో టైగర్ హిల్స్ పైన మన జెండాని ఎగురవేశారు. దీనికి సమాంతరంగా అప్పటి కేంద్ర ప్రభుత్వం అటల్ బిహారీ వాజ్పేయి గారి నాయకత్వంలో ప్రతి దేశానికి భారతదేశ ప్రతినిధులు, ఒక పక్క యశ్వంత్ సింగ్, ఒక పక్క జస్వంత్ సింగ్, ఒక పక్క వాజ్పేయి గారు, ఒక పక్క వెంకయ్యనాయుడు గారు అనేక విదేశాలకు వెళ్ళి అక్కడ మనకు మద్దతు కూడగట్టుకొని పాకిస్తాన్ని ఏకాకిగా చేసి విజయం సాధించారు. మనం అది వివాదం లేకుండా, ఇప్పుడు అది కూడా వివాదంలో ఉంటే వివాదాస్పద స్థలంగా ఉండేది, కానీ అది ఇప్పుడు మన ఆధీనంలో ఉంది. అది చాలా రక్షణ పరంగా చాలా కీలకమైన సెక్టార్. అది ఆ కార్గిల్లో మనం నిజమైన విజయం సాధించాం.